సో ఈ సర్జరీలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా టాబ్లెట్స్ అలా వాడాల్సి వస్తుందంటారా? అంటే సర్జరీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమల్ పెయిన్ కానీ అట్లా సర్జరీ రిలేటెడ్ మార్బిలిటీ కానీ కొన్ని మందికి ఉంటుంది. కానీ మెజారిటీగా ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ ప్రొసీజర్స్లో కానీ లైక్ లాప్రోస్కోపీ చూసుకుంటే లేకపోతే రోబోటిక్ ప్రొసీజర్స్లో కానీ పెయిన్ కూడా చాలా మటుకు అబౌట్ 85% తగ్గిపోయింది పెయిన్ కూడా. సో మేజర్ కాంప్లికేషన్స్ కానీ సర్జరీ ద్వారా ఏమీ ఉండవు. సో మనకి టాబ్లెట్స్ అనేది అన్ని సర్జరీ తర్వాత వాడన అవసరం లేదు. కొన్ని సర్జరీస్ తర్వాత అంటే కీమోథెరపీ అనేది ఉంటుంది. ఆ కండిషన్స్లో కీమోథెరపీ మందులు ట్రీట్మెంట్ ఇస్తాము. అట్లానే కొన్ని సర్జరీస్ తర్వాత రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. అట్లా సర్జరీ తర్వాత సర్జరీకి సంబంధించిన టాబ్లెట్స్ అనేది ఓన్లీ 1 వీక్ అట్లా వాడతాం. తర్వాత సర్జరీ రిలేటెడ్ ఏం మెడికేషన్స్ అవసరం ఉండవు. ఓకే. వన్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ కనుక ఎక్కువైతే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది? అంటే నార్మల్గా ఏదైనా క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత క్యాన్సర్ ఎక్కువ అవటం అనే కండిషన్స్ ఏమీ ఉండవు నార్మల్గా. సో ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు దాని ఫస్ట్ ఈవెన్ సర్జరీ చేసే ముందు మనం క్యాన్సర్ స్టేజ్ చేస్తాం. అంటే ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా అన్నప్పుడు. సో ఒకవేళ కొంచెం లోకలీ అడ్వాన్స్ ట్యూమర్స్ అంటాం, అంటే స్టేజ్ 2, 3 అట్లాంటి కండిషన్స్ ఏమి ఇస్తామంటే కొన్ని టైప్ ఆఫ్ ట్యూమర్స్లో ముందు కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని సైజ్ తగ్గించుకుని తర్వాత సర్జరీ చేస్తాం. కొన్ని సర్జరీస్లో అంటే రెక్టం పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్లో ఫస్ట్ రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి తగ్గిన తర్వాత సర్జరీ చేస్తాం. సో సర్జరీ తర్వాత క్యాన్సర్ పెరగడం అనేది ఏ రకమైన క్యాన్సర్స్లోనూ ఉండదు. సో మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పి కంప్లీట్ చేసుకోరు. అట్లాంటి కండిషన్స్లో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫాలోఅప్ చేయకపోవడం మూలంగా క్యాన్సర్ తిరిగి వస్తాం కానీ లేదా క్యాన్సర్ పెరగటం కానీ ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్జరీ తర్వాత పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే మనకి సర్జరీ తర్వాత మనకి సర్జరికల్ రిలేటెడ్ మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకపోతే కనుక వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఓన్లీ మనకి ఏమైనా పెద్ద పేకి సంబంధించిన ఆపరేషన్స్లో అట్లా ఉంటే డైట్ ఇనిషియల్గా స్లోగా తీసుకుంటాం. డైట్ రెస్ట్రిక్షన్స్ ఇనిషియల్గా మనకి చెప్పినట్టు ఏమి ఉండవు, అన్ని రకాల ఫుడ్ తినొచ్చు. ఓన్లీ పెద్ద పేక్ క్యాన్సర్లో రెడ్ మీట్ అట్లాంటివి ఏం తీసుకోవద్దు. మనకి మీట్తో సంబంధం కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ అట్లాంటివి తీసుకోకుండా ఉండాలి. అదర్వైజ్ రెగ్యులర్ జాగ్రత్తలు ఏమి ఉండదు. రెగ్యులర్ యాక్టివిటీ చేస్తాం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవటం మూలంగా సర్జరీ రికవరీ బాగుంటుంది. తొందరగా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఇవ్వని వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్సర్కి ఏ స్టేజ్లో రేడియోథెరపీ యూజ్ అవుతుంది, ఏ స్టేజ్లో సర్జరీ చేయాల్సి వస్తుంది, అండ్ ఏ స్టేజ్లో కీమోథెరపీకి వెళ్ళాల్సి వస్తుంది? అంటే మనకి అది డిపెండ్స్ ఆన్ క్యాన్సర్ టు క్యాన్సర్ బట్టి వేరియేషన్ అవుతుంది. ఎట్లా అంటే మనకి ఒకవేళ హెడ్ నెక్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఉన్నాయి, ఈ అన్ని కండిషన్స్లో ఫస్ట్ సర్జరీ ఉంటుంది. సర్జికల్ కండిషన్ ఫస్ట్ ఆపరేషన్ చేసి దాని ఒక చూసుకుని దాని రిపోర్ట్ చూస్తాం, పెథాలజీ రిపోర్ట్ అంటాం. దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేస్తాం. మనకి మెడ దగ్గర ఏమన్నా నోట్స్ పాజిటివ్ ఉన్నా లేకపోతే గొంతులో క్యాన్సర్ అట్లా ఎక్కువ ఉన్నా కానీ ఆ కండిషన్స్కి ఆపరేషన్ తర్వాత రేడియేషన్ ఇస్తాం. అట్లా కాకుండా మన వాయిస్ బాక్స్లో క్యాన్సర్స్ ఉంటే కనుక ఎర్లీ స్టేజ్లో ఉంటే ఓన్లీ రేడియేషన్తో సరిపోతుంది. లేదు రొమ్ము క్యాన్సర్ ఉంది, లోకలీ అడ్వాన్స్డ్గా వచ్చాయి అంటే ఫస్ట్ మనం కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. సో మనకి ఎప్పుడు కీమో ఇవ్వాలి, ఎప్పుడు రేడియేషన్ అన్నది క్యాన్సర్ బట్టి మారుతుంది, స్టేజ్ బట్టి మారుతుంది. అట్లానే